కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఉసిరికాయ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. ఈ ఉసిరికాయ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పక్కా కొలతలతో చేసుకుందాం రండి. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను 500 గ్రాముల ఉసిరికాయలని నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా కలర్ చేంజ్ అయ్యి లోపల అంత పర్ఫెక్ట్గా కుక్ కాదనమాట. అందుకనే లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఉసిరికాయని పట్టుకొని ఇలా అంటే కొంచెం మెదిగితే సరిపోతుంది అనమాట. తీసేసుకోవచ్చు. నేను 500 గ్రాముల ఉసిరికాయకు 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసి ఆయిల్ మొత్తం చల్లారనివ్వాలన్నమాట. వేరే ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలి. చల్లారిన ఆయిల్లో 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, ఇంకా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని నేనైతే 6 నిమ్మకాయలు, పెద్ద సైజు 6 నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను. ఇవి పిండుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు వేసుకొని ఒక 3 రోజుల పాటు నిల్వ ఉంచుకొని తర్వాత తింటే వేడి వేడిగా అన్నంలో ఉసిరికాయ చట్నీ వేసుకొని తింటే అమృతమే అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్.